మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మన కోరికలు తీరడానికి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతూ ఉంటాం కదండి. ఎలాంటి కోరికకి ఎలాంటి ముడుపు కట్టాలి అంటే ముడుపులో కూడా ఆ వ్యత్యాసం ఉంటుందంటారా? దాని గురించి తెలుసుకోవాలి. తప్పకుండా అమ్మా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముడుపులు రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి ఆరోగ్యం బాగోలేదు, అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ఆర్గన్ అయితే పాడైంది, ఉదాహరణకి కంటికి సంబంధించిన జబ్బు లేకపోతే హార్ట్ రిలేటెడ్, పొట్టకి సంబంధించి ఉంటాయి చూసారా. మనకి మీరు తిరుపతికి వెళ్ళినట్లయితే అక్కడ అమ్ముతుంటారు చూడండి, చిన్న చిన్నవి, ఒక ఉయ్యాలలాగా ఉండడం, లేకపోతే మనిషి యొక్క ఆర్గన్స్ లాగా ఉంటాయి. వాళ్ళు దాన్ని ఉండిలో వేయడమో ముడుపుగా కట్టి వేయడమో చేస్తూ ఉంటారు. అలాంటిది మనకి ఇక్కడ కూడా కొన్ని టెంపుల్స్ దగ్గర అమ్ముతుంటారు. అలాంటివి తెచ్చుకుని అందులో ముడుపులో అది పెట్టుకుంటారు. సంతానం కలగట్లేదు, సంతానం కోసము అన్నప్పుడు ఒక ఉయ్యాల పెట్టుకుంటారు అందులో. అట్లా వాళ్ళకి ఏది కావాలో దానికి సంబంధించిన పదార్థాన్ని ఆ ముడుపులో పెడతారు. అలాంటివి దొరకలేదు, ఉదాహరణకి వీళ్ళు ఎంతో మనీ అనుకున్నారు, 1116 10,000 ఎంతో అనుకున్నారు స్వామివారికి వేయాలని. అప్పుడు చక్కగా శాస్త్రంలో అంటే దీనికి ఒక లెక్క ఉంది. ఎట్లా అంటే పసుపు వస్త్రం ఉంటుందమ్మా, పసుపు వస్త్రము, ఎరుపు వస్త్రము, తెలుపు వస్త్రం 3 తీసుకొని ఈ ఫస్ట్ తెల్ల వస్త్రం పెడతారు. దాని తర్వాత ఎరుపుది లేదా పసుపుది ఏదైనా ఎలా అయినా పెట్టుకొని అందులోపల మీరు ఏదైతే స్వామివారికి సమర్పించాలనుకున్నారో ఇంత ధనం 1116 అనుకోండి, ఉదాహరణకి తక్కువ దీంట్లో ఉన్నాం, ఆ డబ్బును అందులో పెడతారు. పెట్టి అందులో కొంత పసుపు కుంకుమ వేసి ఏ దేవతలకైతే మీరు అనుకుంటున్నారో, వెంకటేశ్వర స్వామికా, కొంతమంది దుర్గాదేవి కూడా అనుకుంటారు కదా, ఒకే దేవతనని లేదు, నరసింహస్వామి 3 కట్టేవాళ్ళు ఉంటారు. ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ అవి అందులో పెట్టి అంటే మీరు ఏ సంకల్పం కోసం ముడుపు కడుతున్నారు, సంతానం లేదనా, అనారోగ్యంతో ఉన్నారనా, స్వామి నీ మీద నమ్మకంతో నీ దగ్గరికి వస్తాను, నీకు ఇది చెల్లించుకుంటున్నా, నా యొక్క కామ్యం నువ్వు నెరవేర్చగలవనేటువంటి నమ్మకంతో నీకు ఇది చెల్లించుకుంటున్నాను అని చెప్పని ముడుపు కట్టేసి మీరు ఎప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నారో ఆ ముడుపుని తీసుకునే దాన్ని ఇంట్లో పూజ గదిలో పెడతారమ్మా. పూజ గదిలో పెట్టి దాని తర్వాత తీసుకెళ్లేటప్పుడు కూడా అది ఎక్కడ పడితే అక్కడ పెట్టడం లాంటివి చేయకూడదు ఎప్పుడు కూడా. ఒక దేవతా సంబంధించిన మనం ఎంత పవిత్రంగా భావిస్తామో దాన్ని సపరేట్గా ఒక బ్యాగ్లో పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ ముడుపులు అందులో వేయాలి. అయితే ఇందులో చాలామంది ఏం చేస్తారంటే ఒక మిస్టేక్ అనేసుకుంటారు నార్మల్గా, స్వామి నేను ఈ పని జరిగితే కనుక నేను వస్తాను, నీ కొండకు వస్తానని. కానీ నేనేమంటానంటే నువ్వు ఫస్ట్ వెళ్ళిపో, ఇదైతేనే అంటే నువ్వు బిజినెస్ చేస్తున్నావు, ఇదైతే వస్తానంటే అంటే నీకు అవుతుందని నమ్మకం లేదా? అలా కాదు, నువ్వు వెళ్ళిపో డైరెక్ట్గా. ఫస్ట్ వెళ్ళిపోయి స్వామి నిన్నే నమ్ముకొని నీ దగ్గరికి వచ్చాను అప్పుడు వేరు. ఇప్పుడు అమెరికాలో కొడుకున్నాడు, ఇండియాలో తండ్రి ఉన్నాడు, లేకపోతే తల్లో తండ్రి ఉన్నారు. అమ్మ నువ్వు నాకు అది కొనిస్తే నేను ఇండియాకి వస్తానంటే దాని అర్థం ఏమిటి? నేను చూడడానికి వస్తాను, నేను చూడడానికి రావాలంటే నువ్వు నాకు ఆ కారు కొని ఇవ్వాలి, లేకపోతే నాకు ఫలానా అకౌంట్లో డబ్బులు వేస్తే నేను వస్తాను, లేకపోతే రాను అంటే అసలు అది సెన్స్లెస్ కదా. అలాగే అలా కాకుండా నువ్వు డైరెక్ట్గా వచ్చేసి ఆ తల్లిదండ్రుల దగ్గర ప్రేమగా మాట్లాడినప్పుడు ఉండే ఇది వేరే ఉంటుంది. నువ్వు దానికి కొన్ని షరతులు పెడుతున్నట్టుగా ఉంటే అది జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, వాళ్ళు జగత్తుకు మొత్తం తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, వాళ్ళతో నువ్వు బిజినెస్ చేయడం ఏంటి? బిజినెస్ కాకుండా తెలియనప్పుడు చేస్తారు. ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు ఒక 15 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నాకు కూడా తెలియని వయసులో స్వామివారికి అనుకునేవాడిని, ఈ బిర్లా టెంపుల్లో వెంకటేశ్వర స్వామి తలుచుకొని స్వామి నేను ఇంకో కొబ్బరికాయ కొడుతుంది ఇది అయిపోయి అంటే ఒక ఏజ్, ఒక 20 years ఏజ్ వరకు నా మైండ్ సెట్ అట్లాగే ఉండేది. తర్వాత రియలైజ్ అయ్యా, ఏమిటి నేను దేవుడితో చేస్తుందంటే బిజినెస్ చేస్తున్నాను ఆయన చిచి ఏమిటి అని నాకే అనిపించింది. అంటే ఒక 15 ఏళ్ళ వయసు నుంచి ఒక 4-5 సంవత్సరాలు నా మైండ్ సెట్ అలాగే ఉండేది. నిజంగా చెప్తున్నానమ్మా, దాచిపెట్టుకోవడానికి ఏముంది, యుక్త వయసులో అలాగే ఉంటుంది. కానీ రియలైజ్ అవ్వాలంటున్నా, స్టార్టింగ్ స్టేజ్కి తర్వాత స్టేజ్కి రియలైజ్ అవ్వాలి, అయ్యో మనం ఎవరితో మనం చేస్తున్నాము, నమ్మకం లేదా మనకి అని అనుకొని అప్పుడు కనుక స్వామి నువ్వు ఉన్నావు, నువ్వే చూసుకుంటావు, అందుకే నీ దగ్గరికి వచ్చేసాను అని ఫస్ట్ వెళ్ళిపోండి. చేయాల్సింది ఆయన. ఇంకా నెక్స్ట్ ఆయన ఎక్కడ రుణం పెట్టుకోడు, అరే నన్ను నమ్మి నాకు తిరుపతికి వచ్చేసాడా ఈ సంకల్పం పెట్టుకొని. అలా కాకుండా ఈ పని అయితే వస్తానన్నాం వేరు, నువ్వు చేస్తావని నమ్మకం ఉంది స్వామి అందుకే వచ్చేసాను అనుకోవడం వేరు. ఇది నేను వేస్తాను అనుకున్నాను, వెళ్ళి వేసేస్తా ఆటోమేటిక్గా తగ్గుతుంది అనుకుంటే ఆటోమేటిక్ తగ్గుతుందమ్మా. ఎందుకంటే నాకు ఇలాగే ఒకసారి నాకు తెలిసిన శిష్యులు ల్యాండ్ అమ్ముడు పోవాలి, ల్యాండ్ అమ్ముడు పోతే అమ్మవారి ఆలయంలో ఏదో చేయిస్తానని మొక్కున్నారు. నాకు చెప్పారు, సార్ ఇట్లా ల్యాండ్ కోసం చూస్తున్నాం, సరే ఇది అమ్ముడు పోతే అమ్మవారికి ఫలానా చేయిద్దాం అనుకున్నాం అంటే నేను ఒకటే చెప్పాను, లేదమ్మా మీరేం చేయండి, ఇప్పుడు అయితే చేయిస్తాను అనుకుంటున్నారు, అలాగే మీరు వెళ్ళి ఫస్ట్ అది చేయించేసేయండి.
అది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మీరు చేయించేశారు, తర్వాత చేయాల్సింది ఎవరు? అమ్మవారిది పని. అరే ఈడు నాకు ఇచ్చేసింది ఇచ్చేసాడు నేను చేయకపోతే ఏమిటి అసలు, అది రుణం ఉంచుకోదు ఎక్కడ అమ్మవారు ఈ అనగానే మాటలకే ధైర్యం వస్తుందండి అసలు. వస్తుంది అవును. అని ఏం చేస్తారు, వీళ్ళు చేసేసారు, వెంటనే పని అయిపోయింది, ఆ ల్యాండ్ అమ్ముడుపోయింది, ఇమీడియట్ వాళ్ళకి డబ్బులు వచ్చాయి, ఓకే. ఖచ్చితంగా వచ్చాయి అక్కడ. అట్లా ఏంటంటే మనము భగవంతుడు చేస్తాడు, నువ్వు చేయట్లేదంటే అంటే ఎక్కడో డౌట్ అన్నమాట, చేయకపోతే మన డబ్బులు వేస్ట్ అవుతాయేమో అని ఉన్నాయంటే నువ్వు ఇంకేం లాభం, మనమే నమ్మట్లేదు కదా. నమ్మట్లేదు ఫస్ట్. కాబట్టి ఇలా చేయాలి ఒకటి. రెండవది, కొన్నిసార్లు ఏమవుతుందంటే ముడుపుల విషయంలో కొంతమంది పెద్దవాళ్ళు కొన్ని అనేసుకుంటారు, కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పరు, వాళ్ళ లైఫ్ అయిపోతుంది, వాళ్ళు అనుకున్న వాళ్ళ మిగిలిపోతాయి. చాలా మందికి ఈ విషయంలో భయపడుతూ ఉంటారు, అయ్యో మా అమ్మగారు అనుకున్నారండి, మరి ఆవిడ చేయలేకపోయారు, ఏమైనా తగులుతుందా. ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు శాడిస్ట్ కాదు, వాళ్ళు అనుకున్నది వాళ్ళు ఎక్కడ తీర్చాలో అక్కడ తీర్చేలా చేస్తాడు. లేదు మీకు ఏదైనా భగవంతుడి మీద మహాభక్తి ప్రేమ ఉంటే మీరు తీర్చండి, తప్పేం లేదు. అయ్యో మా అమ్మగారు అనుకున్నారండి చేయలేకపోయారు, పాపం ఆవిడ శివైక్యం చెందారు, మేం చేస్తామని భక్తిగా చేస్తారు, భగవంతుడు సంతోషిస్తాడు. కానీ చేయనంత మాత్రం ఆయన ఏమనుకోడు, ఆయనకి ఏం తక్కువ, మీరిచ్చే 1116 ఆయనకి డబ్బులా, అంతే కదా. అదొకటి. రెండవది, కొంతమంది అనుకోని వాళ్ళు మర్చిపోతారు. వెళ్ళకుండా ఉండడం బద్ధకం వేరు, మర్చిపోవడం వేరు. కానీ ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే వెళ్ళనందుకు దేవుడు నన్ను ఏమైనా శిక్షిస్తున్నాడేమో అనుకుంటారు, కానీ దేవుడు ఎప్పుడు పట్టించుకోడమ్మా. ఒక లైట్ ఉంది, ఆ లైట్కి మనం పుస్తకం పట్టుకుని వెళ్తే మన పుస్తకంలో ఉండే అక్షరాలు మనకు కనిపిస్తాయి, కానీ లైట్ కొత్తగా వచ్చేది లేదు, పోయేది లేదు. ఒక వెలుగులాగా ఈ పరమాత్మ కూడా వెలుగుతున్నాడు, ఆయన స్వయంగా అన్నిటినీ నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకి ప్రత్యేకంగా మనం ఇప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా పోయేదేం లేదు, వచ్చేదేం లేదు. సముద్రంలోంచి ఒక గ్లాసు నీళ్ళు తీసినట్టుగా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ ఏంటంటే మనంతట మనమే ఇచ్చేసుకుంటున్నాం. అంటే మనం ఒక మాట అని ఆ యొక్క రుణాన్ని మనం పెట్టేసుకుంటున్నాం మనకు తెలియకుండానే. ఇక్కడ మరి ఎవరండి దీన్ని పట్టించుకుంటారు అంటే కిందని దేవతలు ఉంటారమ్మా, గణాలు ఉంటాయి కొన్ని, అష్టభైరవులు, శక్తి, వాళ్ళకు ఉండేటువంటి శక్తి దేవతలు ఉంటారు కొంతమంది. అంటే మెయిన్ పరమాత్మకి, మూల పరమాత్మకి కిందను ఉంటారు. ఇప్పుడు చూడండి కొన్ని ఆలయాల్లో బలులు ఇస్తుంటారు చూసారా, ఆ బలులు కూడా మూల పరమాత్మ ఏం తీసుకోడు, ఈ కింద ఉండేటువంటి దేవతా గణాలు తీసుకుంటాయి. అవన్నీ కింద ఉండేటువంటి కొన్ని శక్తి గణాలు ఉంటాయి, దేవతా గణాలు కొన్ని శక్తులు ఉంటాయి, ఆ శక్తులు తీసుకుంటాయి. మెయిన్ మూల పరమాత్మ కొంతమంది అంటుంటారు చూసారా, కొన్ని సినిమాల్లో కూడా, ఏంటి అమ్మోరు బలి కోరుకుంటుంది, ఎందుకు కోరుకుంటుంది అంటారు చూసారా. అదేంటంటే వామాచారాల్లో కొన్ని పద్ధతుల్లో శక్తికి ఇస్తారు, మూలంగా ఉండేటువంటి అమ్మవారికి అవసరం లేదు అసలు, అది యాక్చువల్గా శక్తికి ఇస్తారనమాట అది అట్లా. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా సరే ముందు మీరు ఇచ్చేసేయండి, అమ్మా నీ మీద నమ్మకం ఉందమ్మా అంటే. అది కూడా ఏంటి, ఇది ఇస్తున్నందుకు ఇస్తున్నాం అనుకోకండి, ప్రేమతో నీకు ఇది ఇస్తున్నానమ్మా, నాకు ఇది అవ్వట్లేదు తల్లి, నీ అనుగ్రహం కావాలి అని అనుకోండి, చాలు, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అంతే. మీరు అన్నట్టుగానే నాకు ఒకసారి అనిపించింది గురుగారు, ఏంటంటే నేను ఈ రోజు శివుడికి సంబంధించింది కదా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే శివుడు ఫీల్ అవుతాడేమో ఇలా అనిపించేది. సో అది పెరిగే కొద్దీ కూడా మన ఆలోచన తీరు అంతా ఎలా అంటే అమ్మా, మీరు శివాలయానికి వెళ్ళినా, గణపతి ఆలయానికి వెళ్ళినా, అమ్మవారి ఆలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు ఇచ్చేటువంటి కానుక కావచ్చు, మీరు నమస్కారం చేయడం కావచ్చు, అభిషేకం చేయడం కావచ్చు, ఏదైనా మూల పరమాత్మకే వెళ్ళిపోతుంది, వీళ్ళకేం ఉండిపోవు. అరే నాకు శివాలయానికి రావాల్సింది ఈవిడ మాధురి ఏంటి గణపతి ఆలయానికి వెళ్ళిపోయింది, నా కొడుకు దగ్గరికి వెళ్ళింది ఏంటంటే నా మీద నమ్మకం తగ్గిందా, లేకపోతే నా స్కందుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఏంటి అని అనుకోరు. ఎందుకంటే మీరు ఎవరికి చేసినా మూల పరమాత్మకే వెళ్తుంది. ఎలా అంటే మనం ఏ వస్తువు కొన్నా ట్యాక్సీ సెంటర్లకే వెళ్ళిపోయినట్టు మనం ఎవరికి చేసినా అక్కడికే వెళ్తుంది. అర్థమయ్యేటట్టుగా వివరించారు ప్రస్తుత పరిస్థితుల్లో. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.